సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర విమర్శలు చేస్తారు. 42% రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేస్తారని మండిపడ్డారు. అభివృద్ధి కోసమే పార్టీ మారాలని కడియం శ్రీహరి ప్రజలను మోసం చేస్తున్నారని రాజయ్య విరుచుకుపడ్డారు. కడియం శ్రీహరికి ప్రజలు గుణపాఠం చెప్తారని స్పష్టం చేశారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో ఊరూరికి బీఆర్ఎస్ అభివృద్ధి ఇంటింటికి కేసీఆర్ సంక్షేమ పథకాలు కార్యక్రమాన్ని రాజయ్య చేపట్టారు. అటు కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికి పంపిణీ చేస్తారు. కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించారు. కేసీఆర్ గారు పథకాలను ప్రకటించకుండానే మేనిఫెస్టోలో పెట్టకుండానే అనేక పథకాలు ఇచ్చిండు, మంజూరు చేసిండు. రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల పేరుతో 420 హామీల పేరుతో ఈయనేమో అన్ని పథకాలను ప్రకటించిండు, కానీ అమలు చేయడం మర్చిపోయిండు అని ఒక సామాన్య మహిళ మాట్లాడడం చాలా విస్మయానికి గురి చేయడం జరిగింది. అంటే ఎంత లోతుగా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఏ రకంగా నిశితంగా పరిశీలిస్తున్నారు. సుప్రీంకోర్టు ఎప్పుడో గైడ్ లైన్స్ ఉన్నాయి, 50% రిజర్వేషన్ దాటొద్దని చెప్పేసి. ఆల్రెడీ హైకోర్టులో ఏం చేసిండు, తన అనుచరులతోటి 5గురితోటి ఇన్ఫ్లిడేటెడ్ చేసి అక్కడ ప్రభుత్వ పరంగా వాళ్ళ పరంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఎట్లు ఇస్తారని చెప్పేసి. సుప్రీంకోర్టులో కూడా ఇవాళ కేసు ఫైల్ అయింది. దానికి కూడా మళ్ళా 8వ తారీఖు దానికి కూడా వాయిదా వేయడం జరిగింది. తప్పకుండా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఈ 42% రిజర్వేషన్ చెల్లవని చెప్పేసి, చట్టబద్ధత లేదని చెప్పేసి గవర్నర్ ఒప్పుకోలే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకోలే, పార్లమెంట్లో బిల్లు కాలేదని కొట్టేస్తారు. కానీ బీసీలను మభ్యపెట్టడానికి, వాళ్ళని మోసం చేసడానికి మరి ఈరోజు జియో నెంబర్ 9 తీసుకురావడం జరిగింది. అది తప్పకుండా మరి 8వ తారీఖు నాడు వారు ఇచ్చే తీర్పు ప్రకారం దాన్ని కొట్టేస్తారని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు.